హాయ్. మరి విజయ్ దేవరకొండ గారి మూవీ రాబోతుంది మే 13. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ హిట్ కొడతారు అనిపిస్తుంది, ఎందుకంటే లుక్ కానీ అది అంతా బాగుంది. సో కొడతారు అనుకుంటా. సో మరి లాస్ట్ 2 మూవీస్ విజయ్ దేవరకొండ గారివి కొంచెం ఫ్లాప్ లో ఉన్నాయి కదా. సో ఈ మూవీ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఉన్నాయి అనుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఉంటారు చాలా మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అండ్ ఈసారి లుక్ కూడా చాలా బాగుంది కదా. సో అందుకని అనిపిస్తుంది, స్టోరీ కూడా బాగుంటది. మూవీ అని చెప్తున్నారు. సో మైథలాజికల్ మూవీలో విజయ్ దేవరకొండ గారు సెట్ అవుతారా? అంతా నాకు తెలీదు, నేను ఇంకా టీజర్ కూడా చూడలేదు. సో అవుతారు అనుకుంటా. మరి విజయ్ దేవరకొండ గారి మూవీ వస్తుంది కదా, సో మరి ఆ కింగ్డమ్, సో ఆ మూవీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్? అంటే బేసిక్లీ బిఫోర్ అంటే ఇంతకు ముందు చేసిన లైగర్, ఖుషి ఇవన్నీ ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమా వస్తుంది. అయినా గౌతమ్ తిన్ననూరి మంచి కథతో వస్తాడని నా అభిప్రాయం. అది ఈసారి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ సినిమా హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. లాస్ట్ మూవీస్ కి కూడా ఇదే హైప్ ఇచ్చారు కదా, మరి ఫ్లాప్ అయినాయి. మరి ఈ మూవీ కూడా అలానే మన అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఉన్నాయంటే ఉన్నాయని లేవని చెప్పలేము, బట్ ఈ సినిమా మాత్రం హిట్ అవుద్దని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాము. బేసిక్లీ పిఎస్పీకే ఫ్యాన్ నేను. అయినా విజయ్ దేవరకొండ సినిమా ఇది హిట్ అవుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే డైరెక్టర్ మంచి సబ్జెక్ట్తో ఇప్పుడు సినిమాలు తీస్తాడు కాబట్టి. మనం జెర్సీ అలాంటి సినిమాలు చూసాం కాబట్టి. మొన్న వచ్చిన టీజర్లో కూడా బాగా అనిపించింది. సాంగ్ కూడా బాగుంది. ఖచ్చితంగా 100% ఈ సినిమా హిట్ అవుద్దని. ఏమైనా స్టోరీ ఏమన్నా అర్థమైందా? లేదు, నాకు ట్రైలర్ వస్తే ఏదైనా ఇది అవుతుంది, బట్ టీజర్లో చూపించినట్లు ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఉందని అనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా గ్యారంటీ హిట్ కొడుతుందని. విజయ్ దేవరకొండ ఖచ్చితంగా సేకరిస్తాడు. మరి విజయ్ దేవరకొండ గారి మూవీ వస్తుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్? విజయ్ దేవరకొండ గారిది మూవీస్ బాగుంటాయి. అర్జున్ రెడ్డి కానీ ఇవన్నీ చాలా హిట్ అయినాయి, బాగున్నాయి. కింగ్డమ్ అంటే మరి ఇది మైథలాజికల్ మూవీ అంటున్నారు కదా. మైథలాజికల్ ఈ మధ్య కాలంలో హనుమాన్ హిట్ అయింది, అట్లాగే సేమ్ ఇది కూడా అట్లాగే ఉంటే బాగుంటుందేమో అనుకుంటా. ఇంకా అంటే మైథలాజికల్ మూవీస్ ఈ మధ్య కాలంలో బాగా, మన ప్రభాస్ గారిది కూడా శ్రీరాముడి చేసినప్పుడు కల్కిలో సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. ఈ మైథలాజికల్ మళ్ళీ మొన్న ఈయన హనుమాన్ కూడా బాగుంది, తేజ, అది కూడా హిట్ అయింది బాగా. ఇప్పుడు ఏఐ గ్రాఫిక్స్ బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటాయేమో అనుకుంటున్నాం. మరి మైథలాజికల్ ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలిసి దేవరకొండ చూసేది. మరి మన మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారిది అయితే ఇక సాంగ్స్ ఇంకా మ్యూజిక్ బాగుంటుంది. అయితే ఇక చాలా బాగుంటుంది. అయితే ఆయన తమిళ్లో బాగా సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. విజయ్ దేవరకొండ గారి లుక్ ఎలా అనిపిస్తుంది? ఇంకా నేను స్టిల్స్ చూడలేదు, అసలు చూద్దాం. అదే స్టిల్స్ అసలు అంటే నేను ఇదే మీరు అడిగినప్పుడు డేట్ కూడా నాకు తెలిసింది, ఈ నెల 30th రిలీజ్ అయితే. ఓకే, మంచి మైథలాజికల్ అయితే ఆల్ ద బెస్ట్ ఫర్ విజయ్ దేవరకొండ. ఈ మధ్యకాలంలో అంటే సినిమాస్ పుష్ప 2 తర్వాత అంత మూవీస్ ఏం లేవు నాకు తెలిసి. అసలు చాలా డల్ అనిపిస్తుంది ఎందుకో మరి తెలుగు ఇండస్ట్రీ. మరి ఎందుకన్నా మరి ఇదేమన్నా ఈ మధ్య వస్తే బాగుంటుంది మళ్ళీ. హాయ్ బ్రో. మరి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ రాబోతుంది, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్? మామూలుగానే ఉన్నాయి, చూద్దాం. టీజర్ వచ్చిందా చూద్దాం. సో మరి టీజర్ చూసాం కదా, అందులో మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలానే విజయ్ దేవరకొండ గారు లాస్ట్ మూవీ చూసుకుంటే అంతగా రాలేదు. సో మన లైగర్ కావచ్చు, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, సో ఈ మూవీ కూడా ఏమన్నా పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? అలా ఏం కాదు, స్టోరీ సెలక్షన్ బాగానే ఉంటుంది. అయింది ఎందుకో తేడా కొట్టింది మొన్న 2 సార్లు. ఈసారి ఖచ్చితంగా హిట్ అవుద్ది, అనుకుంటున్నాను. పక్కా హిట్ అవుద్ది. దేనికి మీరు హిట్ అవుతుందని అనుకుంటున్నారు? తనకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. కొంతమంది హీరోకి మాస్ ఫాలోయింగ్ వచ్చిన హిట్ ఫ్లాపులతో సంబంధం ఉండదు. సెట్ అయిపోయాడు ఇండస్ట్రీలో. నాని ఎలా సెట్ అయిపోయాడో అలా సెట్ అయిపోయాడు. విజయ్ దేవరకొండ గారి లుక్స్ ఎలా అనిపించాయి? లుక్స్ అంటే ప్రతి మూవీకి డిఫరెంట్ చూపిస్తున్నాడు కదా, కష్టపడుతున్నాడు కదా, బాడీ షేపింగ్ ఏంటి దేనికని.
బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అయ్యనా మరి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ వస్తుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్? సినిమా అయితే మంచిగా ఉంటుంది అన్న, మంచిగా ఉంటుంది. ఆయన కొంచెం ఈ సినిమాలో వేరే డిఫరెంట్ లుక్లో ఉన్నాడు అన్న. అయితే ఇలా మాస్గా కనిపించాడు, ఎప్పుడే డిఫరెంట్గా కనిపించాడు. ఏ సినిమాలో ఎప్పుడు ఇట్లా కనిపించాడు ఆయన. ఈ మూవీలో అయితే అట్లా డిఫరెంట్గా కనిపించాడు. కానీ మంచి సినిమా కూడా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మరి విజయ్ దేవరకొండ గారి లాస్ట్ మూవీస్ చూసుకున్నట్లయితే లైగర్ ఇంకా ఫ్యామిలీ స్టార్, అవన్నీ సినిమాలు ఏం బాగాలేదు అన్న, మంచిగా అనిపించిన అయితే గీతా గోవిందం ఒకటి మంచిగా అనిపించింది, చాలా ఫ్యామిలీ స్టోరీ, లవ్ మంచిగా అనిపించింది. ఇంకోటి అర్జున్ రెడ్డి ఒకటి మంచిగా అనిపించింది, రొమాంటిక్ మూవీ అది, అది ఒకటి మంచిగా అనిపించింది అన్న. ఒకటి అర్జున్ రెడ్డి ఈ లుక్ ఎలా అనిపించింది? అది ఎక్కువ జర మంచిగా అనిపించింది అన్న. అది కూడా కానీ కొత్త మూవీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాడు, కానీ జర భయంకరంగా డిఫరెంట్గా చాలా ఉన్నాడు. సో మరి హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? హిట్ కొడతాడని అనిపిస్తుంది అన్న, హిట్ కొడతాడు పక్క. అందుకైతే ఇట్లు లేవు, ఇదైతే ఇటు పక్క కొడతాడు. మరి విజయ్ దేవరకొండ గారి మూవీ వస్తుంది కింగ్డమ్ May 30 రోజు. సో ఈ మూవీ హిట్ కొడుతుంది అంటారు? ఆబ్వియస్లీ కొట్టొచ్చు అనుకుంటున్నాం బ్రో. ఎందుకు? అంటే బ్యాక్ టు బ్యాక్ 3 ఫ్లాప్స్ అయినాయి. దీని మీద ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెట్టేసి హిట్ కాకపోయినా నార్మల్ గా యావరేజ్ అయినా అవ్వద్దేమో అనుకోండి. సో ఒకవేళ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది అనుకోండి, విజయ్ దేవరకొండ గారి పరిస్థితి ఏంటి? విజయ్ దేవరకొండ గారి పరిస్థితి ఏముంది బ్రో, ఆయన సినిమాలు చేసుకుంటూనే ఉంటాడు, ఏమవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది, దాంతో మించి ఏమి ఉండదు. 4 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయ్యాయి. సో మరి ఈ సినిమాకి అనిరుద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు, సో ఎలా ఉండబోతుంది? బీజిఎం అనిరుద్ గారి బీజిఎం అనేది బాగానే ఉంటది. ఆ బీజిఎం మ్యూజిక్ మీద అయినా సినిమా యావరేజ్ అయిద్దామో అనుకుంటున్నాను. సో విజయ్ దేవరకొండ గారి లుక్ ఎలా అనిపించింది ఓవరాల్ గా? లుక్ బాగానే ఉంది బ్రో. టీజర్ చూసినప్పుడు ఏమైనా స్టోరీ అర్థమైందా? అదేం అర్థం కాదు. ఏం అర్థం కాదు. సినిమా ఫైనల్ గా హిట్ అవుతుంది అంటారు? హిట్ అవుతుంది బ్రో, అవుతుంది అనుకోండి. హాయ్, మరి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ రాబోతుంది, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ? ఏం ఎక్స్పెక్ట్ మాస్, చాలా మాస్, ఫుల్ మాస్ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ 2-3 సినిమాలు పోయాయి రీసెంట్గా అనేది, దీంతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నా. ఇస్తారా? ఇస్తాడు, కన్ఫర్మ్ ఇస్తాడు. ఎందుకు కాన్ఫిడెన్స్? ఆ గ్లిమ్స్ కానీ, మొన్న ఒక సాంగ్ వచ్చింది ఒకటి, ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్లో వచ్చిన టీజర్ చూసాం, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని మైథలాజికల్ మూవీ అని చెప్తున్నారు. మరి విజయ్ దేవరకొండ గారికి మైథలాజికల్ మూవీ ఫస్ట్ టైం కాబట్టి సెట్ అవుతుంది. ఎందుకు ఆల్రెడీ కల్కిలో అర్జునుడి క్యారెక్టర్ చేస్తారు, ఎందుకు సెట్ చిన్న అవుతుంది? క్యారెక్టర్ కదా అది నెక్స్ట్ 2లో ఉంటుంది కదా, మళ్ళీ 2 ఉంది అంటున్నారు కదా, 2లో ఉంటుంది కాబట్టి ఇది కూడా చెప్పలేదు, బాగానే ఉంది. బీజిఎం పరంగా చూసుకుంటే అనిరుద్ గారు ఉన్నారు. అనిరుద్ గారు అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఆయన బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ మామూలుగా ఉండవు, బట్ పోటీ పడతారు ఆయనతో చేయించుకోవాలని చెప్పి. అంత చూడ్డానికి పుల్లగా ఉంటాయి, ఏదో డైలాగ్ ఉంటాయి కదా, బట్ చాలా బాగా చేస్తాడు ఆయన. చూడాలి మరి దీనికి ఎలా ఇచ్చింటాడో చూడాలి, వెయిటింగ్. సో మరి విజయ్ దేవరకొండ గారు ఖచ్చితంగా హిట్ కొడతారా అయితే? కొట్టాలి, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, 2-3 సినిమాలు పోయాయి కదా, బట్ రావాలి ఇప్పుడు హిట్ కొడితేనే కదా ఆయనకు కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేది. అట్లా లుక్ ఎలా అనిపించింది విజయ్ దేవరకొండ? లుక్ చాలా బాగుంది, సేమ్ మీ లుక్ లోనే ఉంటాడు, చాలా బాగుంది. మరి విజయ్ దేవరకొండ గారి మూవీ రాబోతుంది కింగ్డమ్, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయ్ దేవరకొండ మీకు స్టార్టింగ్ మూవీ తెలుసు కదా, అర్జున్ రెడ్డి అనేది యూత్కి బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది. అదేవిధంగా తర్వాత గీతా గోవిందం చేశారు. అదేవిధంగా మనకి గీతా గోవిందం మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు విజయ్ దేవరకొండకి. అదేవిధంగా తర్వాత ఒక మంచి హిట్ అంటూ విజయ్ దేవరకొండకి లేదు. ఈ కింగ్డమ్ అనేది మంచి హిట్ అయ్యేసేసి విజయ్ దేవరకొండ కెరియర్లో ఒక మైల్ స్టోన్ లెక్క ఉండాలని చెప్పేసి ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. సో మరి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారు చూస్తే లైన్ గా 3 ఫ్లాప్స్ ఉన్నాయి కంటిన్యూస్ గా. మరి ఈ మూవీ హిట్ కాకపోతే విజయ్ దేవరకొండ గారి కెరియర్ మీద మన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? యాజ్ ఏ యాక్టర్గా కెరియర్ మీద ఎవరికి ఎఫెక్ట్ పడదండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏంటి, ఇప్పుడు ఏ మూవీ కూడా ప్రతి డైరెక్టర్ చెప్తూ ఉంటాడు, రిలీజ్ అయ్యేంత వరకు అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఏ డైరెక్టర్కి కూడా తెలియదు, ఏ ప్రొడ్యూసర్కి కూడా తెలియదు, అది మీకు కూడా తెలుసు. సో అది ఏంటంటే అది ఎంతమందిని అట్రాక్ట్ అయ్యారు, ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఆ మూవీకి కానీ ఆ స్టోరీకి కానీ, లేదు అంటే ఎస్పెషల్లీ ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయి ఉండొచ్చా, మెసేజ్ని బేస్ చేసుకున్న చాలా మూవీస్ హిట్ అవుతాయి అన్నమాట.
హిట్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఫ్యాన్ గా నేనైతే అనుకుంటున్నాను. మైథలాజికల్ మూవీ అంటున్నారు చాలా వరకు కింగ్డమ్ అనేది. మైథలాజికల్ మూవీ అయితే విజయ్ దేవరకొండ గారికి హిట్ దొరకొచ్చు అంటారా కంపల్సరీ? ఒకవేళ హిట్ దొరికింది అంటే మంచిది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి మూవీస్ కూడా నేను చేయొచ్చు అనేది కూడా విజయ్ దేవరకొండకి ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి మూవీస్ కూడా చేయాలి, అన్ని రొటీన్గా చేసుకుంటే కూడా మ్యాక్స్ ఏంటంటే అందరు కూడా సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ చేంజ్ కదా. ఒకే ఓరియంటెడ్లో మూవీ తీసుకుంటూ వెళ్తే కూడా పబ్లిక్ కూడా అట్రాక్ట్ అవ్వరు. స్టోరీస్ మారాలి, మీరు చెప్పినట్టుగా ఈ మైథలాజికల్ మూవీస్ అనేవి రావాలి. మరి అనిరుద్ గారి బీజిఎం ఎలా అనిపిస్తుంది? అనిరుద్ నీకు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అంటుంది. అనిరుద్ మంచిగా కొడతారు కదండి, బీట్స్ అన్ని బాగుంటాయి కదా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. తన బీట్స్ అనేవి డిజైన్ చేసుకుంటారు. విజయ్ దేవరకొండ గారి మూవీ రాబోతుంది May 13. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ? మేము ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. సినీ అభిమానుల్లో ముఖ్యంగా విజయ్ దేవరకొండకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, రౌడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు విజయ్ దేవరకొండ గురించి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, ఇప్పుడు నేను ఎలాగో పెద్దగా సినిమాలు చూసేది ఏం లేదు, కానీ దేవరకొండకి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇది ఒక డిఫరెంట్ జోనర్ అన్నట్టు కొంచెం తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన లుక్అవుట్ చూస్తుంటే ఆయన డ్రెస్ కానీ ముఖ్యంగా ఆయన కొంతవరకు గుండు చేయించుకున్నట్టు ఇదంతా కూడా ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. మరి సినిమా ఎలా ఉంటుందని చూడాలి. ఏదేమైనా సరే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆయన ప్రతి సినిమాకి కూడా ఒక కొత్త జోనర్ లాంటిది, ఆయన అర్జున్ రెడ్డి కానీ, తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ, తర్వాత వచ్చినవే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో వెళ్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందని చూడాలి. మరి హిట్ కొడతదంటారా? హిట్ కొడద్దానని అంటే చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా, గతంలో లైగర్ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ సినిమా, ఎందుకు వచ్చిందా అనే ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందని చూడాలి. కానీ సినిమా హిట్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఆ పరిస్థితులు బట్టి కాన్సెప్ట్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమంది నచ్చకపోతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు అభిమానం ఉండేటప్పుడు నచ్చినా నచ్చకపోయినా సరే సినిమా అనేది చూస్తారు. ఎందుకంటే మా హీరోని స్క్రీన్ మీద చూడాలి అనే ఒక ఏదైతే ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఉంటుందో దానికోసమే వెళ్తారు. హిట్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేసేది ఏం కాదు కదా. ఖచ్చితంగా హిట్ అవుద్దనే కోరుకుంటాం మనం అయితే. అది మంచి గ్లామరస్ హీరో, ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అర్జున్ రెడ్డి అన్నప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండ అంటే మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. అనిరుద్ గారి బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ బీజిఎం అని అంటే చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా అనిరుద్ బీజిఎం తోనే కదా. ప్రతి ఒక్కటి కూడా బీజిఎం అంటే గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అంటే గానీ, ముఖ్యంగా ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా, అంటే ఒక సీన్ కి ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా బీజిఎం అని అంటే అనిరుద్ధే వచ్చాయి. మన గతంలో వచ్చిన జైలర్ కానీ, లియో కానీ, అంతకుముందు వచ్చిన మనకి విక్రమ్ కానీ, ఇటువంటి సినిమాలు ఇవన్నీ కూడా బీజిఎంస్ అవి కొంతమంది కాపీ అనొచ్చు, కొంతమంది పేస్ట్ అనొచ్చు, అవన్నీ వేరే విషయం. ఏదేమైనా సరే బీజిఎం కి కొంతమంది ఎడిక్షన్ అయిపోయారు. అంటే ఈ రేంజ్ లో బీజిఎం ఉంటుంది, దానికి మనం కూడా ఎడిక్షన్ అయిపోతాము అనే కొంతమంది అయితే పాటలకి ఎడిక్షన్ అవుతారు. కానీ బీజిఎం కూడా ఎడిక్షన్ అవ్వాలంటే అది కేవలం అనిరుద్ధ్తోనే సాధ్యం. మరి అటువంటి అనిరుద్ధిని తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారంటే ఖచ్చితంగా బీజిఎం వల్ల అయినా సరే కొంతకి సినిమాకి బూస్టప్ అనేది వస్తుంది. మరి సినిమా May 30 అంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందని చూడాలి. ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా కొంత ఫ్లాప్, నిరాశపరిచినాయి. కానీ ఈ సినిమాతో అయినా సరే మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను.